హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వాక్యము. ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎలీషా గెహజీతో చెప్తున్న మాటలు. ఎలీషా అనేటువంటి దైవజనుని దగ్గర గెహజీ అనేటువంటి పరిచారకుడు ఉన్నాడు. ఆ పరిచారకుడు చేసిన పనిని బట్టించి ఎలీషా గారు గెహజీతో అంటున్న మాటలు. ఇక్కడ ఎలీషా గెహజీతో అంటున్న మాట ఏంటంటే, నువ్వు నయమాను రథం వెనుక నువ్వు వెళ్ళి నయమాను దగ్గర నుండి నువ్వు తెచ్చుకున్నవి అవన్నీ కూడా, పైగా మరి ఈ యొక్క ఒలీవ చెట్లు, ద్రాక్ష తోటలు, ద్రవ్యము, వస్త్రములు సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏమైనా నువ్వెందుకు అలా పరిగెత్తి అది తెచ్చుకున్నావు అంటే, ఆ గెహజీ అంటాడు, నేను వెళ్ళలేదయ్యా అంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళిన చోట నువ్వు రథము దిగి అతను నిన్ను ఎదుర్కొన్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? దైవజనుని యొక్క మనస్సు, ఆత్మ పరిచర్య చేసే వాళ్ళ దగ్గర, పరిచర్య చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా గమనించేటువంటి రీతిలో దైవజనుడు అంత గొప్ప స్థితిలో ఉన్నాడు ఆత్మలో, దేవునితో. అటువంటి ఆత్మ కలిగిన దైవజనుని దగ్గర ఈ యొక్క గెహజీ అబద్ధం చెప్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని అంటాడు ఎలీషా. చూడండి, ఎలీషా కూడా ఒక దైవజనుని దగ్గర పరిచర్య చేసే ఫస్ట్ పరిచారకుడుగా ఉండి దైవజనుడు అయినాడు. ఆయన ఏ యొక్క దైవజనుని దగ్గర పరిచర్య చేసినాడంటే, ఏలియా అనే దైవజనుని దగ్గర పరిచర్య చేసినాడు. ఏలియా ఎటువంటి దైవజనుడు అంటే, రోషము కలిగిన దైవజనుడు, అగ్నిని ఆకాశం నుండి దింపిన దైవజనుడు, సవాలు విసిరి దేవుడు గొప్పవాడు అని అందరి మధ్యలో దేవుని యొక్క కార్యమును బహిరంగంగా ఆకాశం నుండి అగ్నిని దింపి రాజును సహితము పశ్చాత్తాపడేటట్టుగా 2 తలంపుల మధ్యలో ఉండొద్దని హెచ్చరించినటువంటి వ్యక్తిగా దైవజనుడుగా ఉన్నాడు ఏలియా. గొప్ప దైవజనుడు, దేవుని మహిమపరిచే విషయములో బహుగా వాడబడినటువంటి దైవజనుడు ఏలియా. ఆ ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఈ యొక్క ఎలీషా ఏం నేర్చుకున్నాడంటే, ఆయన లాంటి రోషం, ఆయన లాంటి ప్రార్థనా జీవితం, ఏలియా లాంటి ప్రార్థనా జీవితం, ఏలియా లాంటి పరిశుద్ధత, ఏలియా లాంటి రోషము, ఏలియా లాంటి దేవుని కొరకు నిలబడేటువంటి ధైర్యము, పోరాటంలో నిలబడే ధైర్యము, దేవుని కొరకు ఎక్కడికైనా ఎందాకైనా ముందుకెళ్ళేటువంటి గొప్ప నిర్ణయాలు కలిగినటువంటివి నేర్చుకున్నాడు ఎలీషా ఏలియా నుండి. దేవుని కొరకు ఏలియా ఎంత కష్టపడినాడో అటువంటి కష్టాన్ని చూసి నేర్చుకున్నాడు ఎలీషా. ఏలియా ఎంత దేవుని కొరకు రాజుల ముందర నిలబడినాడో, ఎలాంటి కార్యాలు చేసినాడో ఈ యొక్క ఎలీషా గమనిస్తూ పరిచర్య చేస్తూ నేర్చుకున్నాడు ఈ యొక్క ఏలియా దగ్గర ఎలీషా. అయితే ఎలీషా దగ్గర ఏలియా దగ్గర నేర్చుకొని ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 18 అద్భుతాలు చేసినాడు. డబలు. ఏలియా చనిపోతున్నప్పుడు, ప్రభువా నీ యొక్క ఆత్మలో నాకు కూడా అంత ఆత్మ, 2 ఆత్మ కావాలి అని ఏలియాను అడుగుతాడు ఎలీషా. అడిగితే 2 ఆత్మను పొందుకుంటాడు ఏలియా ద్వారా ఎలీషా. ఒక దైవజనుని ద్వారా ఆత్మను 2 ఆత్మను పొందుకున్నాడు. 2 అద్భుతాలు చేసినాడు. 2 దేవుని మహిమపరిచినాడు. అటువంటి రీతిలో దైవజనుడైనటువంటి ఏలియా దగ్గర నుండి ఎలీషా పొందుకున్నాడు. పరిచర్య చేసే పరిచారకులు దేవుని యొక్క దైవ సేవకుల దగ్గర
ఆత్మలో పాలివారు కావాలని దేవుని యొక్క కోరిక, చిత్తము, ప్రణాళిక. అయితే మరి ఇప్పుడు ఏలియా దగ్గర నుండి ఎలీషా రెండంతల ఆత్మ పొందుకుంటే, ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహజీ పరిచారకుడు ఎన్ని అంతల ఆత్మ పొందుకోవాల? 4 అంతల ఆత్మ పొందుకోవాల. ఏలియా 7 అద్భుతాలు, ఎలీషా 18, ఇక గెహజీ ఎన్ని అద్భుతాలు చేయాలా? 28 అద్భుతాలు చేసి గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆ అద్భుతాలకి చోటు ఉండాల్సిందే. కానీ గెహజీ ఆ విధంగా తయారు కాలేదు. దైవజనుడు నుండి నేర్చుకోకుండా దైవజనునికి వ్యతిరేక తలంపుతో ఉన్నాడు ఈ యొక్క గెహజీ. దైవజనుని అనుసరించటం లేదు. దైవజనుని దగ్గర పని చేస్తుండొచ్చు, దైవజనుని దగ్గర మరి ఏవైనా కానీ చేస్తుండొచ్చేమో, కానీ ఆయన యొక్క ఆలోచనను అనుసరిస్తూ, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో జ్ఞానాన్ని అనుసరిస్తూ, వాక్య జీవితాన్ని అనుసరించి చూడలేదు గెహజీ. అందుకనే దైవజనునికి వ్యతిరేక తలంపుల్లో వెళ్ళిపోయినాడు గనక ఎలీషా వద్దన్న దానికి పరుగెత్తుకుంటూ పోయి తెచ్చుకున్నాడు. దైవజనుడు ఎందుకు వద్దన్నాడో, దైవజనుడు ఎందుకు ఈ పని చెప్పినాడో, దైవజనుడు ఎందుకు అరిసినాడో, దైవజనుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఈ విధంగా ఉన్నాడో ఆలోచన చేసి లోబడాలి, అనుసరించాలి. దైవజనుని వ్యతిరేకంగా తలంచకూడదు. దైవజనుడు చెప్పిన ప్రతి మాటను వ్యతిరేకంగా తలస్తే నీకే అది చెడు అవుతుంది. దైవజనునికి అనుకూలమైనటువంటి తలంపుతో ఉండాలి. దైవజనుడు ఎందుకు నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయానికి నువ్వు లోబడాలి, నువ్వు కూడా లోబడాలి. దైవజనుడు తీసుకోలేదు, నువ్వు కూడా తీసుకోకూడదు. దైవజనుడు వెళ్ళలేదు, నువ్వు కూడా వెళ్ళకూడదు. దైవజనుడు వెళ్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళాలి. దైవజనుడు కష్టపడుతున్నాడు, నువ్వు కష్టపడాలి. దైవజనుడు వెంటనే ఉండాలి. దైవజనుడు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో పాలు పంచుకోవాలి. పరిచర్య చేసే పరిచారకుడు గెహజీ. కానీ దైవజనుడు ఎలీషా వద్దన్న దానికి పరిగెత్తుకుంటూ తెచ్చుకున్నాడు. అయినా కానీ ఎలీషా అడుగుతున్నప్పుడు అయినా అవునయ్యా వెళ్ళాననేటువంటి నిజాయితీ సత్యము చెప్పలేదు. చూడండి, పరిచర్య చేస్తుంటారు కానీ దైవజనులను ఏదో మోసం చేసి ఏదో ఆగుదాం అనుకుంటారు, కానీ దేవుని ఆత్మతో నింపబడిన దైవజనులను ఎప్పటికీ కూడా మోసం చేయలేరు. మోసపోతారు. అబద్ధాలు చెప్పినప్పుడు మీరే మోసపోతారు. అది ఏ విషయాల్లోనైనా దైవజనునికి యథార్థంగా ఒప్పుకొని చెప్పాలి. యథార్థంగా దైవజనుని దగ్గర నీ నమ్మకత్వమును సంపాదించుకోవాలి. నువ్వు దేవుని బిడ్డలారా, గెహజీ అటువంటిది సంపాదించుకోలే. ఎలీషాకు వ్యతిరేకమైన తలంపుతో పరిగెత్తాడు. ఎలీషా వద్దన్న దాన్ని తెచ్చుకున్నాడు. అయితే దేవుడు సెలవిచ్చినాడు ఎలీషా నోటి నుండి, నువ్వు నయమాను దగ్గర నుండి సంపాదించుకున్నటువంటిది నువ్వు ద్రవ్యము, వస్త్రాలు, ఆ యొక్క వెండి అవి కాదు, అతను వదిలేసినటువంటి ఆ యొక్క కుష్టి, అతని నుండి విడిపించబడిన ఆ కుష్టి నీ ఇంట్లోకి వచ్చేసింది. అది నీకు, నీ సంతతికి సర్వకాలము సదాకాలం వస్తుంది అని చెప్పినాడు. కొన్ని దేవుని యొక్క ఆలోచన ఎరిగి ఆయన ఎందుకు చెప్పినాడో వాటిలో ముందుకు లోబడి వెళ్ళాలి. దైవజనుడు ఎలీషా వద్దంటే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే కుష్టి వచ్చిందని చెప్తున్నాడు ఎలీషా. అతను వదిలిపెట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి ఆ కుష్టిని పరిగెత్తి తెచ్చుకున్నాడు. ఏమండి, ఈ రోజున ఏం సంపాదించి కుటుంబానికి పెడుతున్నా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పరిగెత్తుకుంటూ పాప సంబంధమైనటువంటి తెచ్చి ఇంట్లో పెడుతున్నావా? పరిగెత్తుకుంటూ వెళ్ళి పాప సంబంధమైనటువంటి దాన్ని సంపాదించి ఇంటికి తెచ్చి ఇంటిలో వాళ్ళకి, నీకు సర్వకాలము సంతతికి అంటించి పెడుతున్నారేమో శాపాలు. అక్రమమైన సంపాదనకు పరిగెత్తిపోయి తెచ్చుకొని శాపాలు ఇంటికి సంతతికి తెచ్చి పెడుతున్నారేమో, అనారోగ్యాలు తెచ్చి పెడుతున్నారేమో, దీర్ఘకాలిక వ్యాధులు తెచ్చి పెడుతున్నారేమో, అంటిస్తూ పోతున్నారేమో. ఒక్కసారి గమనించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిగెత్తుతున్నాం, మేము కుటుంబం కోసం పరిగెత్తుతున్నాం, పిల్లల కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనుకుంటూ
దేవుని చిత్తానుసారమైనటువంటి రీతిలోనే సంపాదిస్తున్నారా? దేవుని చిత్తానుసారమైనదే నీ ఇంట్లోకి వస్తుందా? దేవునికి ఇష్టమైన రీతిలోనే, దేవునికి ఇష్టంగానే నీ ఇంటికి ఏ వస్తువైనా చేరుతుందా? ఏ తిండైనా చేరుతుందా? ఏ వస్త్రాలైనా నీ ఇంటికి ఇష్టంగానే దేవుని చిత్తంలో చేరుతున్నాయా? జాగ్రత్త. ఎలా సంపాదిస్తున్నావు? ఏమి సంపాదిస్తున్నావు? అది నీకు ఏం తెచ్చి పెడుతుంది? అది నీ కుటుంబానికి, నీ సంతతికి ఏం తెచ్చి పెడుతుందో ఒక్కసారి పరీక్షించుకోండి. లోకములో ఎదగాలి, వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువగానే ఉండాలని కకృతి పడి అక్రమంగా లంచాలతో, ఇంకొక రకంగా అక్రమమైనటువంటి సంపాదనలతో వ్యభిచారము చేస్తూ, దొంగతనాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ సంపాదిస్తున్నారేమో, మోసపూరితంగా సంపాదిస్తున్నారేమో. అది నీకు, నీ సంతతికి సదాకాలం సర్వకాలము కుష్టు గ్యాజీకి వచ్చినట్టుగా నీ ఇంటికి ఏం తెచ్చి పెడుతున్నావు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ దైవజీవుని దగ్గర పరిచర్య చేస్తున్న పరిచారకుడుగా కూడా, దేవుని పరిచర్యలో ఉన్నాళ్ళే సంతోషమే, కానీ దేవుని యొక్క దైవజనుని యొక్క ఆలోచనను అనుసరిస్తూ లోబడి వద్దన్నది, తినొద్దన్నది, తాగొద్దన్నది, చూడొద్దన్నది చెయ్యగలిగినటువంటి రీతిలో నీ తలంపులు లోబడే విధంగా ఉన్నాయా? వ్యతిరేక తలంపులతో దైవజనుడు మాటుకు వెళ్ళిపోయేసరికి, దైవజనుని మాట అంటే దైవజనుడు పక్కకి వెళ్ళిపోయేసరికి నీ అసలు రంగు బయటపడుతుందా? జాగ్రత్త. నటించి వేషధారులలాగా నువ్వు దైవజనుని మెప్పించొచ్చేమో, ఇంకొకరిని మెప్పించొచ్చేమో, కానీ దేవుని యొక్క కరుదృష్టి నుండి నువ్వు తప్పించలేవు, దేవుని అలా మెప్పించలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్య చేస్తున్న పరిచారకులారా, దేవుని యొక్క విశ్వాసులారా, సంగమా, ఈ రోజున లోకంలో ఏం సంపాదిస్తున్నావు? దేవుని దగ్గర కూడా ఏం సంపాదించుకుంటున్నావు? సంపాదించాలి, మనం సంపాదించాలి. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, జయించిన వారికి మరుగైన మన్నాని ఇస్తాను, కిరీటాలు ఇస్తాను, మంచి పేరు పెడతాను, తెల్ల రాతినిత్తును, జీతం ఉంది, మీరు మీ మీ క్రియలను బట్టించి మీకు జీతం ఉంది అని చెప్తున్నాడు దేవుడు. జీతం ఉందండి మనకు దేవుని దగ్గర నుండి. మన కష్టపడినా, మన శ్రమ పడినా, మనము ఎటువంటి బాధలు ఇబ్బందుల్లో కూడా దేవుని వదలకుండా దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానికి లోబడి ముందుకెళ్తే దేవుడు మంచి జీతం ఏర్పాటు చేసి పెట్టి ఉన్నాడు. వ్యతిరేకంగా ఉన్నప్పుడు పొందుకునేది ఉంది, లోబడినప్పుడు కూడా పొందుకునేది ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఏ రకమైనటువంటి రీతిలో నీ యొక్క జీవితం ఉందో పరీక్షించుకొని వాక్య ప్రకారంగా ఉండాలి, లోబడాలి. అట్టి మనసుని మీరు ధరించుకుందురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. విన్న వారిని దీవించండి. లోబడే మనస్సు, దైవ సేవనికి లోబడే మనస్సు, వాక్యమునకు లోబడే మనస్సు, దైవజనుని అనుసరించే మనస్సు, వ్యతిరేక తలంపు పుట్టిన వెంటనే ఆ వ్యతిరేక తలంపును కాల్చివేసుకొని శుద్ధి చేసుకునే మనస్సు, నీకు ఇష్టకరంగా బ్రతికే మనసు దయచేసి, లోకంలో సంపాదనని అక్రమంగా సంపాదించి కోట్ల ఆస్తి, ఆదాస్తి, ఈదాస్తి, ఇండ్లు అనుకుంటూ వెళ్లకుండా ఉన్నది కొంచెమైన తృప్తి కలిగి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ కొరకే బ్రతికేటువంటి రోషము కలిగిన విశ్వాసులుగా మార్చమని అందరినీ కానీ ప్రభువా వింటున్న వారిని అందరినీ ఆత్మలో ఫలింపజేయమని, వాక్యాన్ని వారి హృదయంలో మండించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్.